అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అబ్దుల్ సమద్, యూరాలజిస్ట్ మెడికల్ హాస్పిటల్ కర్నూలు. మంజునాథ నాయక అనేటువంటి అబ్బాయి 23 సంవత్సరాలటువంటి వయస్సు ఉన్నటువంటి అబ్బాయి. అతను గత 2-3 సంవత్సరాలుగా కిడ్నీ యొక్క ఫెయిల్యూర్‌తో బాధపడుతూ ఉన్నాడు. గత 8 నెలల నుంచి డయాలసిస్ చేయించుకుంటా ఉన్నాడు. సో, ఆ అబ్బాయి డయాలసిస్ చేసుకుంటూ ఎంతో బాధపడడం జరిగింది. తర్వాత మన మెడికల్ హాస్పిటల్ డాక్టర్ సిద్ధార్థ గారు నెఫ్రాలజీ, తర్వాత ట్రాన్స్‌ప్లాంట్ టీమ్‌ని కలవడం జరిగింది. సో, వాళ్ళ మదరు ఆ అబ్బాయికి కిడ్నీ డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. ముఖ్యంగా ఏంటంటే, మన మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో 7 కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు సక్సెస్‌ఫుల్‌గా జరిగాయి. ఇది 7వ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషను. ఈ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో ముఖ్యంగా ఏంటంటే, మదర్‌కి డోనార్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కిడ్నీకి 3 రక్తనాళాలు ఉన్నాయన్నమాట. అంటే ధమనులు, సిరలు అని ఉంటాయి. మామూలుగా కిడ్నీకి ఒక ధమని, ఒక సిర ఉంటుంది. సో, ఆవిడకి 3 ధమనులు ఉన్నాయి. ఈ 3 ధమనులు ఉన్నప్పుడు ఆపరేషన్ అటువంటిది చాలా డిఫికల్ట్‌గా ఉంటుంది. సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ మన మెడికవర్ హాస్పిటల్‌లో ఏంటంటే, మనము ఈ 3 యొక్క ధమనులని సక్సెస్‌ఫుల్‌గా పేషెంట్‌కి ఎక్కడ కూడా ప్రాబ్లమ్ లేకుండా అమర్చడం జరిగింది. సో, కిడ్నీ అనేటువంటిది బాగా పనిచేస్తుంది పేషెంట్‌కి. క్రియాటిన్ కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. ఈరోజు పేషెంట్ ఏ విధమైనటువంటి డయాలసిస్ లేకుండా ఒక మంచి కొత్త జీవితాన్ని గడపగలుగుతున్నాడు. అందరికీ నమస్కారం. మంజునాథ్ నాయక్ అనే ఒక 20 ఏళ్ల కుర్రాడు మన పక్క రాష్ట్రం రాయచూర్, కర్ణాటక రాష్ట్రం, మన బార్డర్ డిస్ట్రిక్ట్ అయిన రాయచూర్ నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం మన దగ్గరికి రావడం జరిగింది. గత 8 నెలలు 10 నెలల నుంచి డయాలసిస్ జరుపుకుంటూ ఉన్నాడు. కాబట్టి పర్మనెంట్ క్యూర్ కోసం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం మన మెడికవర్ హాస్పిటల్కి కన్సల్ట్ అవ్వడం జరిగింది. సో మన నెఫ్రాలజీ డిపార్ట్మెంట్, యూరాలజీ డిపార్ట్మెంట్ అందరూ కలిసి పనిచేసి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మంజునాథ్ నాయక్కి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది. వాళ్ళ అమ్మగారు కిడ్నీ డొనేట్ చేశారు. అయితే ఈ కేసులో ఏంటి స్పెషల్ అంటే, కిడ్నీ డోనర్ అనే వాళ్ళ మదర్కి ఆమె కిడ్నీకి డాక్టర్ అబ్దుల్ సమద్ యూరాలజిస్ట్ చెప్పినట్టు 3 ఆర్టరీస్ ఉన్నాయన్నమాట. అంటే మూడు సప్లై, కిడ్నీ బ్లడ్ సప్లై చేసేవి 3 పైపులు అంట. సో అవి 3 ఆర్టరీస్ ఉన్నాయి. సో అట్లాంటప్పుడు సర్జరీ అనేది చాలా కష్టంగా ఉంటుంది. చాలా క్లిష్టమైన సర్జరీ, చాలా డెలికేట్ సర్జరీ, చాలా కాంప్లికేటెడ్ సర్జరీ. సో అలాంటి దాన్ని కూడా మనము మన మెడికవర్ హాస్పిటల్ యూరాలజీ అండ్ ట్రాన్స్ప్లాంట్ విభాగము ఛాలెంజింగ్గా తీసుకొని, కాంప్లికేటెడ్ సర్జరీ అయినప్పటికీ ఆ సర్జరీ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఈరోజు పేషెంట్ని డిశ్చార్జ్ చేసి నార్మల్ క్రియాటిన్తో, అలాగే ఫాలోఅప్కి కూడా వస్తున్నాడు. డిశ్చార్జ్ చేసి కూడా చాలా రోజులు అయింది, 10 రోజుల పైన అయింది డిశ్చార్జ్ చేసి. మన దగ్గర రెగ్యులర్గా ఫాలోఅప్ వస్తున్నాడు. అండ్ పేషెంట్ అండ్ డోనార్ ఇద్దరు బాగా ఉన్నారు.